ఇంత క్లోజ్ అసోసియేషన్ ఆ కుటుంబంతో ఉన్నది బహుశా తెలియదండి. చాలా మందికి తెలుసు సార్ నిజంగా. చాలా మందికి తెలియకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు కానీ తెలియాల్సిన అవసరం ఉందంటారు నేనైతే. ఏమో నా పట్ల వాళ్ళు అంత ప్రేమ చూపించటం నాకు ఎప్పటికీ కూడా జీవితకాలపు కృతజ్ఞుడిని. ఆ కృతజ్ఞతతోనే నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగుతున్నాను. సో రాజశేఖర రెడ్డి గారితో పొలిటికల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాగ కంటిన్యూ అయింది? అదేనండి 84-85లలో ఆ కాంట్రాక్ట్ మొదలు పెట్టిన తర్వాత తీవ్ర నష్టం వచ్చినప్పుడు ఆయన ఆ మాట అన్నారు కదా. అన్న తర్వాత ఒక ఫైన్ డే ఆయన మనం పెద్ద వర్కులు చేస్తున్నాము నువ్వు చేస్తావా అని అన్నాడు. అప్పటికి నేను ఈయనతో కొనసాగాల నిశ్చయించుకున్నాను కదా. నాకు రాజకీయాల పట్లనే ఈ డబ్బు గిబ్బు ఇట్లా మీద పెద్ద మొక్కు ఉండే మా పరిస్థితి కాదు కదా. నేను నాయన వర్కులు ఇరుకులు నేను వ్యాపారాలు నేను చేయలేను, మీతో పొలిటికల్గా సైన్ అవుతాను, అది కూడాను నేనేం ఫ్రంట్ లైన్లో ఉండను, బ్యాక్ ఎండ్గా ఉంటాను అని అంటే వెరీ గుడ్ కర్ణాటకగా. కానీ అట్లా 85 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది అది. అట్లా నేను 86-87 ఆ ప్రాంతాన వైఎస్ఆర్ యువసేన అనేది ఒకటి పెట్టి అప్పటికే ఆయన కాసింత అసమ్మతి నేతగా అవతారం మొదలుపెట్టినాడు కాబట్టి దాన్ని పెంచడానికి ఏమేమి చేయాలనో అలాంటి కార్యక్రమాలు నేను కూడా ఒకడిగా అలా మొదలైంది, నడిచింది.